అండ్ మీ అందరికి ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరు చాలా బాగున్నాం. ఇప్పుడు వచ్చేసి సాయంత్రం పూట 5 వస్తుంది ఖచ్చితంగా. మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. రాత్రి మాకు సెలబ్రేషన్ చాలా బాగా జరిగింది చర్చిలోను. అలానే మా తమ్ముడి బర్త్డే సెలబ్రేషన్ ఇవన్నీ ఒక 2-3 గంటల దాకా నైట్ మిడ్-నైట్ దాకా సెలబ్రేషన్ చాలా బాగా చేసుకున్నాము. ఉదయాన్నే అందరూ రెస్ట్ చేసుకొని తర్వాత విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి ఇలా చేసుకొని చూడండి చక్కగా బాగుంది కదా చూడడానికి. మళ్ళీ సాయంత్రానికి యథావిధిగా వంట సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం అన్నమాట. మరి తినాలి కదా. ఈరోజు మంచి ఫుడ్ మంచిగా చేసుకొని ఒక డిన్నర్ పార్టీలాగా ఒక పార్టీలాగా చేసుకోవాలి. ఇంకేం సంగతి చెప్పేది ఏముంది? ఏంటి స్పెషల్ ఈరోజు? చికెన్ కర్రీ యథావిధిగా కానీ కొత్త స్టైల్లో చేయబోతుంది రాజకుమారి శారీ. చెప్పండి ఓకేనా? వంటలక్క ఈరోజు నేషనల్ వంటలక్క లాగా ఉంది. ఏమన్నా ఇంకా ఇదా చిన్న మాట్లాడగాలి, మరీ గట్టిగా మాట్లాడగాలి. సరే చికెన్ కర్రీ అయితే తీసుకున్నాం. కొత్తగా ఏం కాదు, ఎప్పుడు చేసి స్టైల్ అయినప్పుడు చేది. కొత్తగా ఎలా చేయాలో కామెంట్ చేయండి. దాని ప్రధాన సరే కానీ ఏనండి పిల్లలు భోజనమా? తినపో. వంకాయ కూర ఉంది ఉదయం వండింది. వంకాయ ఫ్రైయా? సరే పిల్లలు వేసుకుని తింటారులే. ఆయిల్ అయితే బాగా వేడింది కదా, ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసుకున్నాం. మామూలు రైసేనా పలావ్? మామూలు రైస్ వేసినా దాంట్లో పెద్ద అది కూడా మామూలే, పెద్దగా వేసేది ఏం లేదు. కొంచెం ఉల్లిపాయ కొంచెం తగిలితే కొత్తిమీర పుదీనా అయ్యాక వేసేది. ఏం న్యూ ఇయర్కి కొంచెం స్పెషల్గా ఉంటారుగా. రెండు ఫోన్ చేసినా ఏందిరా న్యూ ఇయర్కి ఏం స్పెషల్ వండుకున్నారంటే పలావు బిర్యానీ చికెన్ కర్రీ అని చెప్పుకోవాలిగా. అయితే బాగా ఫ్రై చేస్తాం. తర్వాత రాజీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం. తర్వాత సాస్ బాబు ఏంటి స్పెషల్ న్యూ ఇయర్? ఏం లేదు డాడీ, వైట్ రైస్ వంకాయ ఫ్రై. నువ్వేం మొత్తాన్ని తింటున్నావు సువాసనే? తిను. మా ఊరు చూడండి సెల్ఫ్లోకి వెళ్ళిండు. చెప్పు రాజే, అందరు వచ్చింది. పేస్ట్ అయితే అయింది కదా, లైట్ గా పసుపు వేసుకున్నాం. ఓకే, చార్లా చేయకు, గ్రేవీగా చేయి. పసుపు వేసుకొని మొత్తం ఒకసారిగా కలిపి చేసుకున్న తర్వాత చికెన్ ముక్కలు వేసేసుకున్నాం. కేక్ కటింగ్ కూడా ఉంది కానీ ఏంది జాగ్రత్త, పండగ రోజు జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ కల్లుప్పు రుచికి సరిపడా. నేను ఇంగ్లీష్ మేడం ఏంది? నేను తెలుగులో మేడం మాట్లాడుతుంటే ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను. కల్లుప్పు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారిగా కలిపేసుకొని మూత పెట్టేసుకున్న తర్వాత చికెన్ బాగా మగ్గిన తర్వాత నెక్స్ట్ రాజకుమారి ఇంకా వేరే లెవెల్లో చేసేది మిక్సీ ఉన్నట్టయితే బాగా మిక్సీ అయ్యి కూరగాయలు అవన్నీ మిక్సీ బట్టి బాగా గ్రేవీ సూపర్ చేసేదే. మిక్సీ పాడైపోయేసరికి ఇలా చేస్తుంది. అంటే ఇది నాటుకోడి స్టైలు, అంటే నాటు వంట. ఇంకేం మరి సంగతులు రాజే? చెప్పాలి, విషెస్ చేయలేదు. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. క్రిస్మస్ ఇంకా అడ్వాన్స్ గా సంక్రాంతి భోగి కనుమ శుభాకాంక్షలు. ఓకే, ఈరోజు యథావిధి పనులేంది పండుగ రోజు? పనులే ఉంది. ఆడవాళ్ళకి ఎన్ని పండుగలు వచ్చినా ఎన్ని పెళ్ళిళ్ళు వచ్చినా కానీ తోంకడం. ఏంటంటే వాళ్ళు సబ్స్క్రైబర్స్ చాలా మంది రాజకుమారి కాల్ చేస్తానండి విష్ చేయడానికి న్యూ ఇయర్కి. అందుకని చెప్పేసి వంట నేను చూసుకుంటా ఉంటాను. మోతేద్దాం. ముక్కలు బాగా ఉడికినాయి. రాజీ తర్వాత ఏం చేయాలి?
ఈ ఉడకబెట్టడం వరకే చేసేవింది. ఉడికిందా? ఇది ఎట్టుంది? సూపర్. ఏ నా షర్ట్ వేసుకున్నా అచ్చ డాక్టర్ లాగా ఉన్నా రాజు నువ్వు. సెతిస్కోప్ వేసుకుంటే మెల్ల పల్లెటూరు అమ్మాయి, డాక్టర్ అమ్మాయి. పిల్ల చూడు. తర్వాత ఏంటి చెప్పు. కారం ఫస్ట్ ఇంగిట్లే నేను చేస్తా. మొత్తానికైతే కర్రీలో నుంచి వాటర్ అయితే మనకి పైకి తేలాడే కదా, పైకి వచ్చినాయి కదా. టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసుకొని మొత్తం ఆ విధంగా కలిపేసుకున్న తర్వాత కారం వేసుకుందాం. 2 చెంచాలు కారం, 2 స్పూన్ల కారం అయితే వేసుకున్నాం కదా. మొత్తానికైతే ఇంకా ఆ విధంగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకున్నాం. ఇంకా వాటర్ పోసే పని లేదు. ఇంకే విధంగా ఉంచుకుంటే మనకి గ్రేవీ అనేది బాగుండిద్ది. లాస్ట్ని అయితే కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. కాసేపు ఉడకనిచ్చేసుకుందాం. ఇటు చూడు. చెయ్యి. గంచా పట్టిద్ది. అలా పలావ్కి సంబంధించింది కూడా రెడీ చేసుకుంటే పోయిద్దిగా. రాజకుమారి కర్రీ ఎంత వరకు వచ్చింది? అయ్యింది బావా. నువ్వు కళ్ళెప్పమంటే కళ్ళెప్పలేదు. నేను పొద్దున కోసం పోతే పులావ్ చూసుకుని సరిపోయింది. బాగుందిలే కానీ పొలావ్ కూడా చేద్దాం. పొద్దున కూడా కూర రెడీ అయినట్టేగా, పక్కన పెట్టేసి కట్టేది. సరే బాబు. పుదీనా కోసుకొచ్చుకున్నావా? సరే కానీ పలావ్ రెడీ. మరి చికెన్ కర్రీ రెడీ అయిపోయిందిగా. త్వరగా పలావ్ కూడా చేసి పిల్లలు ఆకలి అంటా ఉన్నారు. సరే బాబా. ఆయిల్ అయితే బాగా వేడింది కదా. పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకుందాం. పచ్చిమిర్చి ఉల్లిపాయ అయితే బాగా వేయినాయి కదా. ఇంకా లైట్గా పలావ్ దినుసు కూడా వేస్తున్నా. ఇంకా పలావ్ కూడా నేను ఎక్కువ వాడినండి. పలావ్లో తక్కువగానే వేస్తున్నాను. ఇంకా విధంగా వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలిపేసుకున్నాం. బాగా అయితే పిల్లలకి భోజనం పెడుతూ ఉన్నారు. చికెన్ ఫ్రై రెడీ అయింది కదా. మొత్తం అయితే ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగింది కదా. టమాటాలు వేసుకున్నాం. కొత్తిమీర పుదీనా వేసుకొని మొత్తం ఒకసారిగా కలిపేసుకున్నాం. ఎసురు వాటర్ అయితే పోసేసుకోవాలి. ఇంకా అదేవిధంగా కల్లుప్పు కూడా వేసేసానండి. ఇంకా క్లిప్ అయితే డిలీట్ అయిపోయింది. మళ్ళీ కల్లుప్పు వేయలేదు అనుకోమాకండి. ఓకేనా? ఎంత వచ్చింది? ఇగో ఎసురు అయితే బాగా మరుగుతూ ఉంది. మొత్తం బియ్యం వేసేసుకున్నాం. పొలావ్ బాగా కుదురుతుంది. కూర కూడా బాగా ఫ్రై. అంటే అన్ని మసాలా తక్కువగానే వేసా. చెక్క లవంగాలు కానీ అల్లం